హలో, సౌదీలో కిచెన్ ఐటమ్స్ ఏ వస్తువైనా 5.75 రియాలు అంటే ఇండియన్ మనీలో 126 రూపాయలు అవుతుంది. లోపల ఎలా ఉంటాయో చూసేద్దాం రండి. ఇవి వచ్చేసి గాజ్ ఐటమ్స్ లైక్ బౌల్స్, ప్లేట్స్ లాగా అలా ఉన్నాయి. డిజైన్స్ తో కూడా వచ్చున్నాయి. అలాగే బౌల్ కూడా వెయిట్ ఉంది. స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఏ వస్తువైనా 126 రూపాయలు అనమాట. కొన్ని షాప్స్ లో ప్రైసెస్ డిఫరెంట్ గా ఉంటాయి, కానీ ఈ షాప్ లో ఏ ఐటమ్ అయినా సేమ్ ప్రైజే. స్టార్టింగ్స్ లో మేము ఇండియా నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చుకునే వాళ్ళము. ప్రైస్ సిమిలర్ గా ఉంటే సౌదీలోనే తీసేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు అన్ని దొరికేస్తున్నాయి సౌదీలో కూడా. కాకపోతే ప్రైస్ ఇండియాలో కంపేర్ చేస్తే కొన్ని వస్తువులకి ఎక్కువ ప్రైస్ ఉంటాయి. ఇక్కడ క్వాలిటీ పరంగా అయితే అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు, మీడియం గా ఉన్నాయి. ఈ ప్రైస్ చూసాక ఇండియాలో కూడా సేమే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి, అవునా కాదా అని. ఇది వచ్చేసి 3 ప్లేట్ సెట్ అనమాట. 3 ప్లేట్స్ ఉన్నాయి. ఇత్తడి ప్లేట్స్ కూడా ఉన్నాయి. పూజ గదిలోకి బాగుంటాయి. ఇవన్నీ కర్రీ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అండ్ అలాగే పింగాణి బౌల్స్ సెట్ టైప్ లో ఉన్నాయి. చికెన్ బార్బిక్యూ స్టిక్స్. ఇక్కడ వచ్చేసి పెద్ద స్పూన్స్, గరిటెలు అలా ఉన్నాయి. ఇవి కూడా ఒకటి వచ్చేసి 126 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి చికెన్ గ్రిల్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే పుల్కాలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. పింగాణి ఐటమ్స్ చాలా బాగున్నాయి. 2 బౌల్స్ సెట్ గా ఇచ్చినారు అనమాట. చిన్న బౌల్స్, పెద్ద బౌల్స్. డిజైన్స్ కూడా బాగున్నాయి. సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి పింగాణివి. చిన్న రైస్ బౌల్. ఇవి కూడా పింగాణి టైప్ లోనే ఉన్నాయి అన్ని చూస్తే. డిన్నర్ ప్లేట్స్ అలాగే స్నాక్స్ ప్లేట్స్ అన్నమాట. డిన్నర్ ప్లేట్స్ ఎప్పుడు ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటాయి. ఇవి వచ్చేసి రెస్టారెంట్ లో, హోటల్స్ లో యూస్ చేస్తారు అనుకుంటున్నాను. నాకైతే ఫేస్ చూసుకునే మిర్రర్ లాగా అనిపించాయి. ఇది చూసారా, చూడడానికి మట్టి బౌల్ లాగా ఉంది. కర్రీస్ అలాంటివి వేసుకోవడానికి అనమాట. కానీ లోపల వచ్చేసి పింగాణి టైప్ లో ఇచ్చున్నారు. ఇది కూడా అలాంటిదే, లోపల పింగాణి టైప్ లో ఉంది. డిఫరెంట్ మోడల్స్ అండ్ చెక్కతో చేసిన వస్తువులు కూడా ఉన్నాయి. వుడ్ టైప్ చెక్కతో చేసిన టీ కప్స్ అనమాట. 5 కప్స్ సెట్ వచ్చింది. కింద ప్లేట్ సాసర్ అయితే ఇవ్వలేదు సెట్ లో. చెక్కతో చేసిన కప్స్ కన్నా మట్టితో చేసిన కప్ లో టీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి అల్యూమినియం వస్తువులు. 3 పీసెస్ 2 పీసెస్ గా పెట్టినారు. కిచెన్ ఐటమ్ ప్రైసెస్ అయితే ఎంత ఉంటుంది అనేది మనకంత తెలియదు. ఇండియాలో అయితే మా అత్తయ్య గారు కొని పెట్టేస్తూ ఉంటారు. సో కొనే అంత ఛాన్స్ ఉండదు అనమాట ఇండియాలో అయితే. సౌదీలో మాత్రం నేనే కొనాలి, క్వాలిటీ చూడాలి, ప్రైస్ చూసుకోవాలి, కొనుక్కోవాలన్నమాట. అప్పుడప్పుడు మా వారు అంటూ ఉంటారు, ఇండియా వెళ్ళినప్పుడు ప్రైజెస్ కూడా తెలుసుకుంటూ ఉండు వస్తువుల మీద అని. ఇది స్పెషల్ ఆఫర్ లో ఉంది. డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకుని స్పూన్స్ అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ ట్రే మోడల్ లో ఉంది. 2 సెట్ అనమాట. ఇవన్నీ 2 సెట్ బౌల్స్. కింద పప్పులు, వెజిటేబుల్ స్టోర్ చేసుకునేవి కూడా ఉన్నాయి. ఏ వస్తువైనా కూడా 126 రూపాయలు అనమాట. అండ్ పింగాణి ఐటమ్స్, గాజు ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చెక్కతో చేసిన స్పూన్స్, గరిటెలు. ఇవైతే ప్యాకెట్స్ లాగా ఉన్నాయి. చపాతీ రోలర్స్ చెక్క టైప్ లో ఉన్నాయి. అలాగే స్టీల్ టైప్ లో కూడా ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్ కవర్స్ అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ హోమ్ డెకర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. కొన్ని ప్రొడక్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. క్రీమ్స్, అలాగే ఇండియన్ టూత్ పేస్ట్లు అండ్ ఇమిటేషన్ జ్యువెలరీస్, మేకప్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్లవర్ వాజెస్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. కిచెన్ ఐటమ్సే కాదు, చిన్న సూపర్ మార్కెట్ లా కూడా ఉంది లోపల. బేబీస్ కి మిల్క్ బాటిల్స్. ఈ లిక్విడ్ అబియాస్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. షైనీగా కూడా కనపడతాయి. క్యాండిల్స్, కొవ్వొత్తులు దీపావళికి బాగా యూజ్ అయ్యేవి. ఒక బాక్స్ వచ్చేసి 126 రూపీస్. చాలా చిన్నవి, గంట సేపు కూడా వెలగవు సరిగ్గా. ఇవి వచ్చేసి సాంబ్రాణి ధూప్ స్టిక్స్ పెట్టుకునే స్టాండ్స్ అనమాట. రకరకాల మోడల్స్ లో ఉన్నాయి. సౌదీలో సాంబ్రాణి బాటిల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి స్మెల్స్ అయితే. ఇందులో వచ్చేసి వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో బోల్డ్ అండ్ రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇవి జిప్పర్ బ్యాగ్స్. ఫ్రూట్సే కాదు, జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి, అలాగే బీడ్స్, పూసలు అలాంటివి స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇది అల్యూమినియం ఫాయిల్ తో చేసిందే. చూడడానికి బాగుంది. వంట చేసేటప్పుడు సైడ్స్ గోడ మీద పడకుండా బాగా కవర్ చేస్తుంది. సో రీయూజబుల్ అనమాట. మళ్ళీ క్లీన్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అండ్ త్రో ఫుడ్ బాక్సెస్, అలాగే బేకింగ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇది వచ్చేసి కీపింగ్ ఫుడ్ బ్యాగ్. హాట్ ఫుడ్ కానీ, కోల్డ్ ఫుడ్ కానీ కరిగిపోకుండా, చల్లారిపోకుండా ఉండడానికి. కానీ ఎన్ని అవర్స్ వరకు కూలింగ్ హాట్ ఉంటుందో తెలీదు. ఇవి డోర్స్ అన్నమాట. దీన్ని సేఫ్టీ బ్యారియర్ అంటారు. డోర్స్ కింద అడ్డంగా పెట్టుకుంటే పురుగులు, దుమ్ము, ధూళి రాకుండా అండ్ ఏసీ కూలింగ్ కూడా బయటకు పోకుండా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి యాంటీ స్లిప్ మ్యాట్, హాల్లో అలా వేసుకోవడానికి. ఇవి టేబుల్ కవర్స్ అండ్ నెక్ పిల్లోస్, చెప్పులు. సో హోమ్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి. చైర్ కవర్స్. క్లాత్ అయితే కొంచెం బానే ఉంది. సైజులు కూడా ఇచ్చేస్తున్నారు, హైట్, విడ్త్, లెంత్ అనేసి. కొన్ని బట్టలకు సంబంధించిన సెక్షన్స్ కూడా ఉన్నాయి. డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి 126 రూపీస్ అనమాట. స్క్రబ్బర్స్ ఏవైనా 126 రూపీసే.
ఇది వచ్చేసి కేక్ డెకరేటింగ్ టర్న్ టేబుల్, కానీ తిప్పుతూ ఉంటే తిరగట్లేదు అనమాట. ఇది కూడా 126 రూపీసే. ప్రైస్ రీజనబుల్ గానే పెట్టారు. క్వాలిటీ పరంగా చూస్తే కొన్ని బాగున్నాయి, కొన్ని మాత్రం ఓకే పర్లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. డిఫరెంట్ డిజైన్ తో ఉన్న గాజు గ్లాసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఎలాస్టిక్ ప్లేట్ అన్నమాట. ఫుల్ గా కవర్ అవుతుంది, గిన్నె మీద అలా పెట్టుకోవచ్చు. 6 పీసెస్ వచ్చాయి. ఇవి ఫుడ్ పేపర్స్, బేకింగ్స్ కి యూజ్ చేసేటివి కూడా ఉన్నాయి. పిల్లలకి ఆడుకునే వస్తువులు. ఈ గొడుగు చూసారా, కలర్ వేసి అమ్మేస్తున్నారు. కొన్ని రోజులకి వాడే కొద్ది కలర్ పోయి అదొక టైప్ ఆఫ్ కవర్ తో చేసిన గొడుగులా కనపడుతుంది. బొమ్మల క్వాలిటీ అయితే అస్సలు బాగాలేవు, ఇంటికి తీసుకెళ్లే లోపల ఇరిగిపోతాయి అలా ఉన్నాయి. స్కూల్ కి సంబంధించిన సప్లైస్, నోట్ బుక్స్, డైరీస్ అలాంటివి కూడా ఉన్నాయి. సోప్ బాక్సెస్, బట్టలకి క్లిప్స్, ర్యాపింగ్ రోప్స్, పూల కుండీలు ప్లాస్టిక్ టైప్ లో ఉన్నాయి. ఇవన్నీ ఆర్గనైజింగ్ ఐటమ్స్ అన్నమాట. కొన్ని 2 సెట్స్ అలాగే కూడా ఇచ్చున్నారు. బాక్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. క్యాప్స్ తీయడం వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పప్పులు ఉప్పులు వేసుకోవడానికి కొన్ని అయితే క్వాలిటీ బాగుంది, కొన్ని అంతగా బాగాలేవన్నమాట. ఈ బాక్సెస్ సెట్స్ లాగా ఇచ్చేస్తున్నారు. పొళ్ళు వేసుకోవడానికి అలాగే బాగుంటాయి. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద వేసుకునే కవర్స్. మీటర్స్ లెక్క ఇస్తారు. 1 మీటర్ వచ్చేసి 5.75 రియాలు, అంటే 126 రూపాయలు. ఇవి కోలు బొగ్గు అనమాట. చిన్న బాక్సుల్లో పెట్టేస్తున్నారు. తినే డోనట్స్ ఉన్నాయి, కానీ ఇలా బొగ్గు డోనట్స్ చూడలేదు. టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అవి కూడా ఉన్నాయి. ఏవైనా కూడా 5.75 రియాలే. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. స్నాక్ ఐటమ్స్ అనమాట. లేసెస్, చాక్లెట్స్, నూడిల్స్, జ్యూసెస్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.